రీసెంట్ గా ఇండియా సైలెంట్ గా 3 ఆపరేషన్స్ చేసేసిందండి. అదేంటి అంటే మనకి June 21 అంటే అందరూ యోగా డే అని అనుకున్నారు. ప్రపంచం అంతా యోగా డే జరుపుకుందేమో కానీ ఇండియా సైలెంట్ గా తన అత్యాధునిక 3 నేవల్ కి సంబంధించిన జలాంతర్గాముల్ని సైలెంట్ గా ప్రవేశపెట్టడం జరిగిపోయింది. ఇది మీడియా అన్నది చాలా తక్కువగా కవరేజ్ ఇచ్చింది. ఇది ఎక్కడ జరిగింది అంటే ఇవి ఎక్కడెక్కడ జరిగాయి అంటే INS దునగిరి, INS ఆగ్రా, INS సంశోధక్ ఈ 3 కూడా సైలెంట్ గా పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కలకత్తాలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ లో జల ప్రవేశం చేయడం జరిగింది. ఇది ఎవరి చేతుల మీదుగా జాతికి అంకితం ఇచ్చారు అంటే నరేంద్ర మోడీ చేతుల మీదుగా జల ప్రవేశం చేయడం జరిగింది. దానితో పాటు ఈ 3 కూడా ఈ 3 జలాంతర్గాములు భారతదేశానికి సేవలు చేయడానికి హిందూ మహాసముద్రంలో రక్షణ కవాటాలుగా పనిచేస్తాయి. ఇవి ఏంటి అంటే యుద్ధ విమానాలని మోయగలవు మరియు యాంటీ సబ్మెరైన్స్ ఏమైనా ఉన్నాయి అంటే సర్వేలెన్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. దీనితో పాటు మనకి మోడీ గారు ఒక మాట అన్నారు, మ్యారిటైమ్ సెక్టార్ లో ఇండియన్స్ కి కావలసిన ఉపాధి అవకాశాలు అనేది పుష్కలంగా లభిస్తాయని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లో ప్రారంభమైన INS విక్రాంత్ జల ప్రవేశం నుంచి మ్యారిటైమ్ సెక్టార్ అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 3 కూడా జల ప్రవేశం చేయడం జరిగింది. INS దునగిరి, INS సంశోధక్, INS ఆగ్రా ఈ 3 జల ప్రవేశం ఎక్కడ జరిగింది అని చెప్పి అడిగితే మనకి క్వశ్చన్ అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఎక్కడ అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడుందండి అంటే కలకత్తాలో ఉందండి. వీటికి సంబంధించి ఇది దేశీ పరిజ్ఞానంతోనే చేశారు కాబట్టి మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వచ్చేటప్పుడు ఏ జలాంతర్గాములని ఇండియా June 1 ప్రవేశపెట్టింది అని అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే INS దునగిరి, INS సంశోధక్, INS ఆగ్రా. ఎవరి చేతుల మీదుగా అంటే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. ఎక్కడ జరిగింది అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. ఎక్కడుందండి అంటే కలకత్తా. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి.